హాయ్ మమ్మ, వెల్కమ్ టు రాక్ కోవిడ్ బ్లాగ్స్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మామ మీ అందరికీ. మా ఫ్రెండు మా ఫ్రెండు ఉన్నాడన్నమాట. వానికి ఏం చేశానంటే, నేను వీసా తీస్తానరా రారా అన్నాను. వీసా అంతా ఓకే అయిపోయింది. 60,000 డబ్బులు వానికే ఖర్చు అవుతాయి. 60,000 60,000 డబ్బులు వానికే ఖర్చు అవుతాయి అని చెప్పాను. వాడేమనుకున్నాడు, మనం తీసుకుంటాము, మనం తింటాము అని వాడు అనుకున్నాడు అన్నమాట. వాడు అలా అనుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ జరిగిన విషయం చెప్తున్నాను. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత వాడు వేరే ఏజెంటుకు 15,000 డబ్బులు కట్టిన్నాడు. 15,000 డబ్బులు కట్టింటే నేనేం చెప్పాను, సరేరా నువ్వు 15,000 డబ్బులు కట్టి ఉన్నావు కదా, సరే నేను వీసా పంపిస్తాను, నేను పంపించిన వీసాకే రా అని చెప్పాను అన్నమాట. చెప్పింటే వాడేమన్నాడు అప్పుడు, సరే సరే నేను అడిగి చూస్తానులే అని అన్నాడు అన్నమాట. అడిగి చూస్తానులే అని అన్నాడు, కరెక్టే. తర్వాత ఏం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఏం చెప్పాడంటే, నాకు వీసా వచ్చింది, ఏజెంట్ చూసేసాడు అని అన్నాడు. సరే అంటే అన్నీ రావడమే ముఖ్యం అనుకున్నాను. ఏజెంట్ ద్వారా వద్దురా అని చాలా మాటలు చెప్పాను అన్నమాట. ఏజెంట్ ద్వారా నమ్మకు, ఏజెంట్లని నమ్మకు అని అన్నాను అన్నమాట. వాడు అవన్నీ ఏం వినలేదు. సరే అని వానికి మెడికల్ అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది అన్నమాట. అన్నీ అయిపోయినా కానీ వానికి టికెట్ ఈ పొద్దు చేస్తాను, రేపు చేస్తాను, ఈ పొద్దు చేస్తాను, రేపు చేస్తాను అని 1 నెల దాకా వానికి టికెట్ వేయలే. అప్పుడు వీడు గట్టిగా అడిగింటే అప్పుడు టికెట్ వేసాడు అనమాట. ఎందుకంటే ఇంక అయిపోయింది కదా, ఇంకా స్టాంపింగ్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది అనమాట. తర్వాత టికెట్ వేసాడు. టికెట్ వేసిన తర్వాత ఏజెంట్ ద్వారా కాబట్టి వచ్చింది. ఇంకా ఏజెంటు టికెట్ వేసేసాడు. ఇంకా ఇవాళకి వచ్చాడు. ఇవాళకి వచ్చి నెల అవుతుంది. ఒక పని లేదు, ఏం లేదు, రూమ్లోనే ఉన్నాడు అన్నమాట. ఏజెంట్ పెట్టిన చోటనే ఉన్నాడు. నేను ఆడికి చెప్పాను, వానికి నేను మాట్లాడి తీసుకొని పోతాను రా, నువ్వు రా అని చెప్పాను అన్నమాట. చెప్తే వాడు ఏజెంట్ నెంబర్ నాకే పంపించాడు. సరే ఏజెంట్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళ కఫీలు వచ్చి పిలుచుకొని పోతాడు, అంటే వాళ్ళ ఓనర్ వచ్చి పిలుచుకొని పోతాడు అని అన్నాడు. అని అంటే సరే 2 రోజులు చూశాను. సరే కాదు, కుదురుకోలేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఇంకా వాడు ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఏమైంది, ఇంకా వీడు ఇంకా అక్కడే కోవిట్లోనే ఉన్నాడు. ఏజెంట్ పెట్టిన చోటనే ఉన్నాడు. ఏజెంట్ ఇక్కడ లేడు ఫ్రెండ్. ఏజెంట్ అనేది ఇక్కడ లేడు. వాడు ముంబైలో ఉంటాడు ఏజెంటు. వీడు అసిస్టెంట్ ఉంటారు కదా, అసిస్టెంటు వీడు, ఇంకా 4-5 మంది ఉన్నారు. ఎందుకు అలా చేస్తారు ఏజెంట్లు? అంటే ఉందంటే ఉందనాలా. మీరు దొంగ వీసాలు పుట్టించి ఈ వాళ్ళకి రప్పించుకొని మనకు పనులు లేకుండా చేస్తే ఏమొస్తుంది మీకు? చెప్పండి, ఏమైనా వచ్చేది ఉందా? డబ్బులు కాశపడి ఒక మంచులను అమ్ముకుంటున్నారు. నిజాయితీగా బతకండి అయ్యా, నిజాయితీగా బతికి నిజాయితీగా సంపాదించుకోవడం నేర్చుకోండి. మీరు బతకాలంటే ఒకరిని లోయలోకి దోకుతున్నారు. మీరు బతకాలంటే లోయలోకి అంత దోపుతున్నారు మనుషులను. ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా కోవిడ్లో?
ఎంతమంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారంటే అంతమంది బాధపడుతున్నారు. అంతమంది బాధపడుతున్నారు. మీరు చేసే పనులు మీరు చేసే పనులకు ఏం చేస్తారు? నమ్ముతారు. అన్నీ అలాంటి మాటలు మాట్లాడతారు. నమ్మినట్టుగా మాటలు మాట్లాడతారు మీరు. మరి ఏమన్నా అంటే అన్నారు, మీ ఇష్టము అని ఇలా మాట్లాడతారు. పోతే పోండి లేకుంటే లేదు అని అంటారన్నమాట. ముందు ఆశ చూపించి మళ్ళీ పోతే పోండి లేకుంటే లేదు, అన్నీ సగం పని జరుపుకున్నాక పోతే పోండి లేకుంటే లేదు అని అనడం మీకెలా న్యాయం? అది మీకెలా న్యాయము? అది మీకు న్యాయంగానే ఉందా? దేవుడు అన్నీ చూస్తారు. దేవుడు అన్నీ చూస్తాడు. రేపొద్దున నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలామంది ఫ్రెండ్, చాలామంది మామ గల్ఫ్ ఏరియాలో చాలామంది ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. ఒక్కరని కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో సరే ఇవన్నీ పక్కనెట్టేసి, సరే ఏజెంట్లు చూసిన పని కదా, ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏజెంట్లు చూస్తున్నారు, ఖచ్చితమే, కరెక్టే. ఏజెంట్లు పనులు చూస్తున్నారు, మంచి ఇల్లులో పెడుతున్నారు. సరే ఒక్కసారి తీసుకుంటారు డబ్బులు. ఒకసారి తీసుకున్న తర్వాత అమ్మాయికి ఇల్లు బాగాలేదు, సరే నచ్చలేదు, సరే అని ఆ కోయిటలు మళ్ళీ వదిలిపెట్టి అవే డబ్బులు తీసుకొని పోతారు. లేకుంటే ఒక 100 తక్కువ తీసుకొని పోతారు. ఇంకా మీరేం చేస్తారు? ఆ డబ్బులకు మళ్ళీ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు ఇలాంటి పనులు? మళ్ళీ అమ్ముకోవాలంటే ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు. వ్యాపారం చేస్తున్నారా మాతో? వ్యాపారాలు ఇది న్యాయమేనా? ఒక డబ్బు కాడే మీరు అంతా ఇది ఉన్నారు. డబ్బుని పెట్టి మంచులు లెక్క చూడండి, డబ్బుల్ని కాదు. సరే అయ్యా, డబ్బుల్ని చూస్తావు, కరెక్టే. ఎందుకు ఊకే ఇలాంటి పనులు మానుకోండి అయ్యా. ఎందుకు ఇలాంటి పనులు అన్నీ చేసుకుంటూ ఉంటారు? తిండి లేక ఇక్కడ ఆడవాళ్ళు, తిండి లేక, నిద్ర లేక, తిండి లేక, ఇల్లు ఏ టైంకి పిలితే ఆ టైంకి రావడానికి అలాంటి ఇంట్లో పెడుతున్నారు మీరు. అలాంటి ఇంట్లో సరే, అలాంటి ఇంట్లో నాకు నచ్చలేదు అని చెప్తే సరే మీరు తీసుకొని పోతారు, కరెక్టే, తీసుకొని పోతారు. చేసిన పని జీతం కూడా మీరు ఇవ్వరు. ఆ ఇంట్లో పని చేస్తుంది కదా, ఒక నెల పని చేస్తుంది, నచ్చలేదు ఆ అమ్మాయికి నచ్చలేదు. ఆ అమ్మాయి ఏజెంట్కి ఫోన్ చేస్తుంది, కరెక్ట్. ఏజెంట్కి ఫోన్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోయటోళ్ళు ఇస్తారన్నమాట నెల జీతం. ఎవరికి? ఏజెంట్లకు ఇస్తారు. నెల జీతము ఏజెంట్లకు ఇచ్చేస్తారు. ఏజెంట్లకు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏజెంట్లు ఏం చెప్తారు? అబద్ధాలు. మాకు ఇయ్యలేదు, మాకు తెలియదు. ఏం చేస్తారయ్యా చెప్పండి? కొత్త ఆడవాళ్ళకి తెలుసా? కొత్తగా వచ్చే ఆడవాళ్ళకి తెలుసా అరబ్ ఏమైనా వస్తుందా? రాదు. అరబ్బీ రాదు, ఏం మాట్లాడాలో తెలియదు. పని వాళ్ళకు సక్రమంగా ఉంటుందా? పని సక్రమంగా ఉండదు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. ఇన్ని కష్టాలు పడుతున్నారు. జాలి అనేది ఉండాలి, జాలి అనేది. ఆ ఆడవాళ్ళ ఉసురు ఎంత మంది తగులుతుందో, ముఖ్యంగా ఏజెంట్లకే తగిలేది. ఏదో బతుకు కోసం వచ్చారు వాళ్ళు. అది పెళ్ళాం బిడ్డ అందరిని వదిలిపెట్టి ఇంటికాడ పిల్లలను అమ్మ తండ్రి అందరిని వదిలిపెట్టి దేశాల పాలై వాళ్ళు వస్తున్నారు. ఏదో అప్పులు ఉంటాయి కాబట్టి వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, కోవిడ్కి వచ్చేవాళ్ళు ఏజెంట్లను నమ్మి మాత్రం రావద్దండి ప్లీజ్. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏజెంట్లను నమ్మి అస్సలకు రావద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మమ్మ, అయితే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా నేను
మంచి కంటెంట్తో ముందుకు వస్తానన్నమాట. కొన్ని రోజులు ఈ రంజాన్ నెల అయిపోయినంత వరకు మళ్ళీ మీకు కొత్తగా కంటెంట్ నేను క్రియేట్ చేసుకొని వస్తాను మీ ముందరికి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. జై హింద్.